ఆ ఈశ్వరుడు తెలుస్తాడు. అందుకని నువ్వు ఇప్పుడు మారుతున్న ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ఎందులో ఉండాలి? గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమైన జ్ఞానమయ్యా. అందుకని నువ్వు అందులోకి ప్రవేశించు. నీకు వచ్చిన దోషం ఏమిటి? నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఈశ్వరాజ్ఞని ఉల్లంఘించిన వాడి అవుతావు. లేకపోతే అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తప్పు చేసిన వారా అని మీరు నన్ను అడగవచ్చు. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ సిద్ధాంతమునకైనా కూడా మహాపురుషులైనటువంటి వారి యొక్క మినహాయింపులు ఉంటాయి. శంకర భగవత్పాదులు వివాహం చేసుకోకుండా సన్యసించారు. అంత మాత్రం చేత శంకర భగవత్పాదులు తప్పు చేశారని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. ఒక్కొక్క సిద్ధాంతానికి ఎక్కడో ఉంటారు, ఒక మహాపురుషుడో ఇద్దరు మహాపురుషులో ఉంటారు. అటువంటి వారు సర్వకాలముల యందు కూడా లోకమునందు అటువంటి అతీతమైనటువంటి స్థితి చేత తాము చేసినది నిజమే అని నిరూపించుకుంటుంటారు. అందుచేత అవి మనకి చర్చనీయాంశములు కావు. సామాన్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాం అంతే. అందుచేత గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలే. ఈ మాట చెప్తే ఆయన అన్నాడు, మహానుభావ మీరు వచ్చి ఈ మాట చెప్పారు కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశించి రాజ్య పరిపాలన చేస్తాను. ఇది ధర్మం అంటే. పెద్దలైనటువంటి వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినేటటువంటి లక్షణము ఎవరికి ఉన్నదో వాడు బాగుపడతాడు. నాశనం అయిపోతున్నాడని గుర్తేమిటో తెలుసా అండి? సాధారణంగా ఒక మాట వస్తుంటుంది నోటి వెంట. ఏమిటో తెలుసా? ఏమిటండి, నేను కాని తలుచుకున్నానా సాక్షాత్తుగా ఈశ్వరుడు వచ్చినా లొంగనంటాడు. ఈశ్వరుడు వచ్చినా కూడా లొంగకపోవడం నీ పతన హేతు. ఈశ్వరుడు వచ్చి చెప్తే అయా ఈశ్వరుడిలా ఎవడైనా నాకు అనిపించి చెప్పాడు అనుకోండి, ఏమో నేను మారచ్చు అన్నారనుకోండి, ఇంకా ఎక్కడో సంస్కార బలం మీ యందు మిగిలింది. అంటే ఎవరినో మీరు ఈశ్వరుడిగా అంగీకరించవచ్చు, వారి బోధ మీరు అనుకున్న దానికన్నా గొప్పగా అనిపిస్తే. అలా నేను వినను అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ మూర్ఖత్వము ప్రకటమవుతోంది. దాని చేత మీ పతనమును కొని తెచ్చుకుంటున్నారన్న విషయం బోధపడిపోతుంది. అలా ఎవడైనా మాట్లాడారనుకోండి, వాడితో చాలా తక్కువ మాట్లాడాలి. అదొకటి. సాధారణంగా ఒక తప్పు మాట ఒకటి మాట్లాడుతుంటారు, మూడో కంటివాడికి తెలియకుండా చేయండి అంటారు. మూడో కంటివాడు ఎవరండి? మూడు కన్నులు ఉన్నవాడు త్రయంబకుడు, పరమేశ్వరుడు, పరమశివుడు. శివం అంటే ఆయన ఇక్కడే ఉన్నాడు మంగళం చేస్తూను. ఇక్కడ ఉన్నవాడికి తెలియకుండా అసలు ఈ మాట బయటికి వచ్చిందా? ముందు వాడికి తెలిసి ఎంగిలైపోయి బయటకు వచ్చింది. వాడికి తెలియకుండా చేయమంటున్నాడు అనగానే ఇదో మహాపాపం కింద రాస్తారు. కాబట్టి మూడో కంటివాడికి తెలియకుండా అన్నది ఆ మాట తప్పు. బహుశా రహస్యంగా చెయ్యి అనడానికి మూడో కంటికి తెలియకుండా అనాలేమో, కానీ వీడు మూడవ కంటివాడికి తెలియకుండా అంటుంటాడు. అపభ్రంశం అయిపోతుంది ఆ వాక్యం. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినటువంటి మాటని ప్రియవ్రతుడు విన్నాడు. విని ఆయనకి తగినటువంటి ఒక భార్యని చేపట్టాడు. విశ్వకర్మ యొక్క కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విశ్వకర్మ అండి. ఎందుకంటే విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ. ఈ విశ్వమునంతటిని నిర్మించిన వాడెవరున్నాడో వాడికే విశ్వకర్మ అని పేరు. నీటిలో తిరిగేటటువంటి బాతు యొక్క కాళ్ళు నీటిలోకి దిగిపోకుండా బాతు యొక్క వేళ్ల మధ్యలో చర్మమును పెట్టిన వాడెవరో, భూమి మీద తిరిగే మనిషికి పట్టు దొరకడానికి వేళ్ల మధ్య చర్మము పెట్టని వాడెవడో, ఏ అమ్మ కడుపులో అటువంటి బిడ్డని రూపు చేస్తున్న వాడెవరో, ఇన్ని శిల్పాలు చెక్కుతున్న వాడెవడో వాడు విశ్వకర్మ. కాబట్టి ఇప్పుడు ఎవరా విశ్వకర్మ? విష్ణువే విష్ణుకర్మ. అందుకని ఆ విష్ణుకర్మ యొక్క కుమార్తె అయినటువంటి బర్హిష్మతి అనబడేటటువంటి ఒక స్త్రీని ఆయన భార్యగా చేపట్టాడు. వారి యందు 10 మంది కుమారులను కన్నాడు. అది వారు అగ్రీధ, ఇద్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేత, ఘృతపృష్ఠ, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవి అని 10 మంది కుమారుల్ని కన్నాడు. ఊర్జస్వతి అనబడేటటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టడ బహుశా నాకైతే అనిపిస్తుంటుంది, ఇవాళ లోకంలో నానుడి తిరగబడింది. ఎలా అంటే, ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఒక మగపిల్లాడి కోసం వెయిట్ చేస్తున్నామండి అంటారు. ఇద్దరు మగపిల్లలు పుట్టారనుకోండి, ఒక ఆడపిల్ల కోసం వెయిట్ చేస్తున్నామండి అన్నవాడు కనపట్టలేదు ఇప్పుడు. నిజంగా ముందు ఆడపిల్ల పుట్టిందనుకోండి, అది ఈశ్వర కృప అన్నమాట నా దృష్టిలో.
ఎవరు ఈశ్వరుణ్ణి నమ్మాడో వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలంటే అమ్మవారి స్వరూపంగా ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల ఉన్న ఇంటికి ఉన్న సంస్కారము ఆడపిల్ల లేని ఇంటి యందు ఉండదు. ఎందుకో తెలుసా అండి? అసలు ఆడపిల్ల అంటే షీఈస్ ది టెండర్ హార్టెడ్. ఆ పిల్లకున్నంత ఆప్యాయత, ఆడపిల్లకున్న ఆప్యాయత ఎవరికీ ఉండదండి. అన్నయ్య వస్తే ఇంటికి ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య అని మీరు ఎదర విందురుగాని దశమస్కందంలో అన్న చెమింపు మన్న తగదల్లుడువా కాడిది మేనకోడలవు అని 1కి 10 మాటలు అన్నయ్య 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 అని ఇన్ని మాటలు పిలుస్తారో వాళ్ళు. ఇంకసలు తమ్ముడైతే వాళ్ళ ముద్దుకు అంతూ దరి ఉండదు, అంత ముద్దు చేస్తారు. అమ్మ ఇలా పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు, అమ్మ వంట చేస్తుంటే వచ్చి వంట చేసి పెడతారు. వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో తెలియదు. మరి ఇంత చిన్నతనంలో అమ్మ ఏం నాన్నగారండి అలా ఉన్నారు అంటారు. అంటే కొంచెం కాస్త నీరసంగా ఉందమ్మా, కానీ ఉపన్యాసానికి వెళ్ళాలి అందుకని బయలుదేరుతున్నాను అంటే వాళ్ళకి ఏం తెలుసో చిన్న వయసులో గబగబ ఓ నిమ్మకాయ పిండేసి కాసిన పంచదార నీళ్ళు కలిపేసి నాన్నగారండి నీళ్ళు తాగెళ్ళండి అంటారు. ఎంత ప్రేమండి ఆడపిల్లకి. ఆడపిల్లతో కలిసి తిరిగిన అన్నదమ్ముడికి ఆడపిల్ల విలువ తెలిసి దాంపత్యము పరిపుష్టమవుతుంది. ఆడపిల్ల హృదయం తెలుసున్నవాడు కనుక. అంటే అలా ఉండరా అండి ఆడపిల్లలు లేకపోతే నన్ను అనకండి, నేను ఆ తీర్పులని ఎందుకు చెప్తాను, నాకేం అవసరం. అందుకని ఏమో అలా ఉండవచ్చు. ఒక్కొక్క కుటుంబంలో ఆడపిల్లలు లేకపోయినా మగ పిల్లలు అదృష్టవంతులు, అంత అందంగా అంత మర్యాదగా ఉన్నవాళ్ళు ఉండవచ్చు. నేను ఎందుకు కాదనాలి? అందుకని 10 మంది కొడుకుల తర్వాత ఊర్జస్వతి అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది. దీని చేత తరించాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆడపిల్లలు కన్యాదానం చేస్తే ఎన్ని చెప్పుకుంటారండి. మగపిల్లవాడికి స్నాతకం అంతా కాషనాడరు. మగపిల్లాడి స్నాతకం ఏమిటో తెలుసా అండి? అంతా కాషనాడరే, అందులో ఏమీ ఉండదు. నందీశ్రాద్ధం చేసి ఆ గురువుగారు వచ్చి అక్కడ కూర్చుని ఒరే చాలా జాగ్రత్తగా ఉండు సుమా, సత్యమే చెప్తూ ఉండు సుమా, నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించింది కామక్రోధాలకి లొంగిపోవడానికి కాదు. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇన్ని మంత్రాలు చెప్పి స్నాతకము అంటే పవిత్రం చేస్తారు. చేసి అదే స్నాతకోత్సవము అని యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకున్నాయి ఆ పేరుని. ఆ స్నాతకము అన్న ఉత్సవం చేసి తండ్రి యోగ్యుణ్ణి చేసి వరుడుగా పెళ్లిపీటల మీదకి తీసుకెడతాడు. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు అలా కాదండి. కన్యని కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులంటే ఒక బ్రహ్మాండమైన సంకల్పం చెప్తారు. ఇవ్వాలంటే చేసేవాళ్ళకి దాని మర్యాద తెలుసుకుందామన్న ఉత్సాహము లేదు. అన్నిటికన్నా చాలా ఉత్సాహం అంతా దేని మీద? ఫోటో మీద, వీడియో మీద. ఈ 2 గ్రసించేసాయి వైదిక ధర్మాన్ని. ఎంతసేపు తాళి కడుతూ కూడా మెడ తిరిగిపోయిన కోళ్ళ ఇలా ఉంటాడు తప్ప వాడు ఇక్కడ అయ్యో ఒక్కొక్క ముడి నా జీవన హేతు, ఈ ముడుల వలన నేను బ్రతుకుతున్నానని దాని కుంకం పెడుతూ పవిత్రతతో కట్టడే. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఇటు తిరిగి తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు, ఎన్ని విషయాలు అడుగుతుందో కన్య. నీ వలన నాకు సంతానము కలుగుగాక, నీవు ఐశ్వర్యవంతుడవగుదువుగాక, ఇన్ని అడుగుతుంటే దేవతలందరూ వచ్చి అక్కడ నిలబడతారు. అప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు. బ్రాహ్మణులు ఎలా చెప్పారో బ్రహ్మస్థానంలో అక్కడ ఎవరు కూర్చున్నారో వారి మాట విని అంత గౌరవంగా జరగాలి. తెలిసి తెలియని వాళ్ళు వచ్చి పోసేయి నరుపులు, వీళ్ళు పళ్ళాలెత్తి పోసేసుకోవడం, ఆ తర్వాత ఏమండి పిల్లల పొట్టలేదని తిరుగుతుండడం. ఎందుకు వస్తారు? దేవతలు అవమానింపబడలేదు. మంత్రప్రోక్తము బ్రహ్మగారు మంత్రం చదువుతున్నాడు, అనుసంధానముగా క్రతువు లేదు, నీకు మర్యాద లేదు, ఎందుకు దేవతలు నిన్ను అనుగ్రహించాలి? ఉన్నది ఊడిపోతుంది. అందుకని ఏమవుతోంది? వైదిక మర్యాద రోజు రోజుకి అవమానింపబడుచున్నది. ఆడపిల్లని కన్నవాడు కన్యాదానం చేస్తే ఎంత చెప్తాడో తెలుసా అండి? ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి నువ్వు గింజలు పేర్చుకుంటూ పెడితే మళ్ళీ ఆ నువ్వు గింజలన్నీ లెక్క పెడితే ఎన్ని నువ్వు గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పర్యంతము బ్రహ్మలోక ప్రాప్తి. ఇలా ఎంత సంకల్పం చెప్తారో చెప్పి మహాసంకల్పం చెప్పి నారాయణుడిగా భావించి కన్యాదానం చేస్తాడు. ఏది కొడుకు పక్షంలో చూపించండి నాకు ఇంత అల్లరి. వాడు ఒక్కటే చేయగలడు, చచ్చిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టగలడు ఓపిక ఉంటే. లేకపోతే అబ్బా నేను ఎక్కడ వెళ్ళగలండి, ఇప్పుడు గయాన్ని వెళ్ళకపోతే నీ పిడబోయారు, ఇంకా ఎవడో నీకు చేసేవాళ్ళు లేడు. వీడు ₹1,00,00,000 కొడుక్కిస్తాడు, వాడేమో పిఠాపురం నుంచి నల్లావుని తీసుకొచ్చి దానం చేస్తే ₹5,000 అయిపోతాయని ₹1 ఇచ్చి గోదానం చేసేస్తాడు. ఎంతకైనా అయిపోతుంది గోదానం నీకు శ్రద్ధ లేకపోతే. ఆయనకే అక్కడ మాత్రం రే చూసావా ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నువ్వు ఇచ్చిన దానికి వాడు కర్రావును కూడా తీసుకురాలేదురా అంటారు. వాళ్ళు వైతరిలో పడి కొట్టుకుంటాడు. సరే, అందుచేత ఆడపిల్ల వైభవం అంటే ఏమిటో చూపిస్తున్నారు చూడండి. అందుకని ఊర్జస్వతి అనబడేటటువంటి కన్యని యోగ్యుడైన వాడికి ఇచ్చి కన్యాదానం చేయాలి.
అందుకని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. శుక్రుడు గురువు, మహానుభావుడు. ఆయన సామాన్యుడు కాదండి. బృహస్పతి ఎంతటి వాడో శుక్రాచార్యుడు అటువంటి వాడు. మీరు భాగవతంలో విందులుగాని వచ్చేస్తోంది ఇంకెదరెదరా. ఒక్కొక్కసారి బృహస్పతి అంటాడు, మీ కర్మ, మీకు ఇవాళ శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం రాక్షసులకు ఉన్నట్టు నా అనుగ్రహం మీకు లేదు, అవతల బాగుండు అన్నాడు. ఓసారి అయితే గురువుగారు వెళ్ళిపోయాడు, కోపం వచ్చి. వెళ్ళిపోతే నాశనం అయిపోయారంతే దేవతలు. గురువు అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. శుక్రాచార్యుల వారు నమ్ముకుని బలిచక్రవర్తి ఇంద్రుడిని తరిమవతల పారేశాడు. అటువంటి వాడు శుక్రుడు అంటే సామాన్యుడు కాడు. అటువంటి మంత్రవేత్తకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ శుక్రాచార్యుల వారి యందు ఆ ఊర్జస్వతికి దేవయాని అనబడేటటువంటి కుమార్తె జన్మించింది. ఆ తరువాత ఈ ప్రియవ్రతుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది చాలా తక్కువ అనుకునే వాళ్ళకి వ్యాస భగవానుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని అన్నీ చేశాడు. 10 మంది పిల్లల్ని కన్నాడు, ఆడపిల్లని కన్నాడు. ఈశ్వరానుగ్రహం అన్నాడు. అద్భుతమైన పూజ చేశాడు. ఈ పూజ చెయ్యడం ఈశ్వరానుగ్రహం అన్నాడు. భోగములను అనుభవించాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. పరిపాలన చేశాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. ఏది చేసినా భగవంతుణ్ణి తలుచుకున్నాడు. తలుచుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు ఏ స్థితిని పొందాడో, సంసారమును వదిలిపెట్టి వెళ్లి హిమాలయాల్లో కూర్చుని కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఒక మహాయోగి ఎటువంటి తేజస్సుతో కూడినటువంటి స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు. పొందేస్తే ఇప్పుడు ఆయనకు కోరిక పుట్టింది. ఏమిటో తెలుసా అంటే, చిత్రమైన కోరిక. భూమి ఆ మేరు పర్వతానికి ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు దక్షిణం చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణ దిక్కునుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము చేత ఇంతటి తేజస్సుని పొందాను. ఇవాళ ఈ తేజస్సు యొక్క గొప్పతనాన్ని నాకు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించమని. ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలిసేటట్టు చెయ్యాలి శాశ్వతంగా. అందుకని హద్దు ఏమిటి? కాలమునకు మొదటి హద్దు 7 రోజులతో వారం ప్రారంభం అవుతుంది. 7 రోజులు నేను ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను.